Hi everyone, welcome to our channel. హాయ్ అండి, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు నా మెమరీస్ అన్నమాట. నేను చాలా కష్టపడి చాలా ఇష్టపడి కొనుక్కున్న గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. తక్కువనే ఉన్నాయి బట్ స్టిల్ అది నా ఫేవరెట్ అనమాట. సో ఫస్ట్ వీడియో నా గోల్డ్ జ్యువెలరీ చేద్దాము అని చెప్పి అనుకొని, సో ఫస్ట్ వీడియో వచ్చేసేసి నేను గోల్డ్ జ్యువెలరీ, నా గోల్డ్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఇది నేను జాబ్ పెళ్ళికి ముందు నేను జాబ్ చేసేదాన్ని అనమాట. సో స్టడీస్లో ఉన్నప్పుడే కొంచెం జాబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. సో అలా ఉన్నప్పుడు ఇది నేను కొన్న ఫస్ట్ జ్యువెలరీ అనమాట. ఇయర్ రింగ్స్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు పెట్టుకునేదాం అనుకున్నాను. ఇది ఎంత అంటే జస్ట్ 1.5 grams అండి, అంతే. అండ్ ఇది వచ్చేసేసి చైన్ అనమాట. ఇవి రెండు ఒకేసారి తీసుకున్నాను ఇంటి దగ్గర, జ్యువెలర్ దగ్గర. ఇదొక 9 grams ఉంది అండ్ ఇదొక 1.5కి కూడా తక్కువేలేండి. రెండు కలిపి తులం అంటే 10 grams వచ్చాయి ఇవి రెండు. ఇది నాకు చాలా ప్రీషియస్ అనమాట. ఎందుకంటే నేను ట్యూషన్ చెప్పేదాన్ని, లైక్ ఎంటెక్ చదువుతూనే ట్యూషన్స్ చెప్పేదాన్ని. అప్పుడు ఒక 1 year ట్యూషన్స్ అంతా చెప్పిన తర్వాత అరౌండ్ ఒక 30,000 అలా సేవ్ అయింది. మీరు నమ్ముతారో లేదో, 30,000కి నేను ఇవి రెండు కొన్నాను. అంటే అదొక చాలా హార్డ్ వర్క్తో కూడింది అని చాలా ప్రౌడ్గా ఉండేది. సో నా దగ్గర ఎంత జ్యువెలరీ ఉన్నా, మేబీ ఎన్ని గ్రామ్స్ ఉన్నా కూడా ఈ 2 అనేవి నాకు చాలా చాలా ప్రీషియస్. సో ఇది చెప్తుంటే కూడా నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. సో ఇవి నేను పెళ్ళికి ముందు పెట్టుకునేదాన్ని, బట్ ఇప్పుడు ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను. ఐ వాంట్ టు షేర్ ఇట్ టు ద ఫర్దర్ జనరేషన్స్. సో ఇది నా ఫేవరెట్ అండి. ఇది మాత్రం అంటే చాలా కష్టపడి తీసుకున్నాను కదా, అందుకు. తర్వాత వచ్చేసి నా పెళ్ళప్పుడు అమ్మవాళ్ళు పెట్టిన జ్యువెలరీ ఉందన్నమాట. సో అది పెళ్ళికి ముందు నా దగ్గర అది ఒకటే ఉందిలేండి. సో పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు ఏంటంటే ఇది చేపించారు, కళ్యాణ ఉంగరం అంటాం కదా మన సైడ్. ఇది మలబార్ కాదు, ఖజానాలో తీసుకున్నారు. సో ఖజానాలో ఏంటంటే 3.5 గ్రామ్స్కి మాకు ఇది కళ్యాణ ఉంగరం ఇంత స్ట్రాంగ్గా వచ్చింది. పెట్టుకుంటే కూడా చాలా చాలా అంటే బాగా కనిపిస్తుంది అన్నమాట. సో నాకు చాలా ఇష్టమైన రింగ్ ఇది. అంటే డైలీ పెట్టుకోలేము, ఓన్లీ పెళ్ళిళ్ళకే. సో బాగుంది, తక్కువ వెయిట్లోనే బాగా వచ్చింది. అండ్ ఇంకొకటి ఇది చిన్నదండి, 2 grams దీని వెయిట్ వచ్చేసి. సో ఇది మా పిన్ని నాకు పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారు. నాకు డిజైన్ చాలా నచ్చింది. ఓన్లీ 2 grams అండి, జిఆర్టీలో తీసుకున్నారు. డైలీ పెట్టుకుంటాను అప్పుడప్పుడు, కానీ ఇప్పుడు డైలీ కూడా పెట్టుకోవట్లేదు. సో ఇవి నా రింగ్స్ అన్నమాట. 2 ఉన్నాయి, ఆ 2 అవే. తర్వాత వచ్చేసి పెళ్ళి అయిన తర్వాత నాకు బుట్టలు లేవు, చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి నేను మీకు ఫస్ట్ చూపించినవి. సో అంత చిన్నవి అసలు ఫేస్ కనిపించట్లేదు అని మా హస్బెండ్ మా పెళ్ళైన తర్వాత నాకు ఇది ఫస్ట్ యానివర్సరీకి ఈ బుట్టలు కొనిచ్చారు మలబార్లో. సో ఇది చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వైట్ కలర్ ఏదైతే ఉందో ఇది చూసి చాలామంది ఇది 1 gram గోల్డా అని అడిగారు, కానీ కాదండి, గోల్డ్. కాకపోతే ఈ వైట్ కలర్ ఏంటంటే రోడియం పాలిష్ అన్నమాట. ఇది నాకు అది యూనిక్గా అనిపించి తీసుకున్నాను. సో ఇది 4 grams అండి, మలబార్లో తీసుకున్నాను. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ వాళ్ళు నా పెళ్ళికి పెట్టారు. మా అమ్మ వాళ్ళు నా పెళ్ళికి చేపించిన ఇయర్ రింగ్స్ అండి. ఇవి చాంద్బాలి అంటారు కదా, ఆ మోడల్ అన్నమాట. సో సేమ్ ఇది కూడా ఖజానాలోనే తీసుకున్నారు. ఇది వచ్చేసి జస్ట్ 8 grams అండి. మీ నమ్మరు, 8 grams ఇంత హెవీగా వచ్చాయి.
అండ్ చాలా యూనిక్గా ఉంది. ఏంటంటే చూడ్డానికి చాంద్బాలి బట్ కింద బుట్ట కూడా వచ్చింది. సో పెట్టుకుంటే చాలా బాగుండేది. నేను ఇంకా పెళ్ళప్పుడు దీనికి కాంబినేషన్ గుత్త పూసలు అలాంటివి జ్యువెలరీ పేరప్ చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చింది లుక్ కూడా. దీనికి మ్యాచ్ అయ్యేవి తీసుకోవాలి ఫ్యూచర్లో అని ప్లాన్. కానీ ఇప్పుడున్న గోల్డ్ రేట్ చూస్తే ఏమో చెప్పలేం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. కానీ ఇది నా ఫేవరెట్. చాంద్బాలి కమ్ బుట్టలు టైప్ వచ్చాయి. జస్ట్ 8 గ్రామ్స్లో ఖజానాలో తీసుకున్నాము. ఎవరికైనా నచ్చితే పిక్ తీసుకోండి. ఖజానాలో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి తర్వాత నేను చాలా 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 కష్టపడి డబ్బులు సేవ్ చేసి చాలా ఇష్టపడి తీసుకున్న ఐటమ్ అండి ఇది. ఐ థింక్ అది ఒక మీరు వెయిట్ గెస్ చేయండి. చూడటానికి చాలా పెద్దగా అనిపిస్తాయి. ఇదిగోండి, ఇది బుట్ట అన్నమాట. సో ఇక్కడ లక్ష్మీదేవి వచ్చారు పైన, అలాగే ఎమరాల్డ్ అను రూబీలు వచ్చాయండి. ఇలా కిందంతా గోల్డ్ బాల్సే వచ్చాయి. సో చుట్టూ ఇలా ఉంటుంది. నక్షి ఫినిష్ అని చెప్పారు. సో ఇది మలబార్లోనే తీసుకున్నాను, విజయవాడలో. ఎంత అంటే 2 కలిపి 14 గ్రామ్స్ ఉన్నాయండి ఇవి. సో నాకు చాలా ఇష్టం. అంటే ట్రెడిషనల్ శారీస్ కట్టుకున్నప్పుడు ఏంటంటే మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా బుట్టలు పెడితే ఆ లుక్కే వేరుంటుంది. సో ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ బుట్టలు ఇవి. సో ఇలా వచ్చాయి. ఎవరికన్నా నచ్చితే పిక్ తీసుకోండి. మలబార్లో ఎంక్వైరీ చేయండి, మీకు సేమ్ మోడల్ దొరుకుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నల్ల పూసల కలెక్షన్. ఐ లైక్ మై నల్ల పూసలు అలాట్. ఇది నా ఫస్ట్ నల్ల పూస. అంటే లేడీస్కి ఆఫ్టర్ మ్యారేజ్ ఇష్టమైన జ్యువెలరీ ఏదన్నా ఉంది అంటే నల్ల పూసలే. సో ఫస్ట్ చూపిస్తాను. ఇది మా పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ నాకు ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి గిఫ్ట్ ఇచ్చారనమాట ఇది. సో ఇది సిఎంఆర్లో తీసుకున్నాము. 8 గ్రామ్స్ పడిందండి. నేను అప్పటి నుంచి ఇది డైలీ వేసుకుంటున్నాను. జస్ట్ 8 గ్రామ్సే, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వేసుకుంటే కూడా చాలా సింపుల్గా యూనిక్గా ఉంటుంది. అండ్ నాకు చాలా ఇష్టం. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. డైలీ వేసుకుంటాను, డైలీ వేర్కి ఇదే వేసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ శారీస్ మీదకైనా ఇదే వేసుకుంటాను. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఇది. సో ఇది 8 గ్రామ్స్ పడిందండి. ఇప్పుడు సిఎంఆర్లో తీసుకున్నాము. ఇది బాగుంటుంది. పెట్టుకొని చూపించడానికి నాకు కొంచెం షై అనమాట. సో అందుకే పెట్టుకొని చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మా హస్బెండ్ మా యానివర్సరీ అప్పుడు, అంటే మోడీ గారు అనౌన్స్ చేయకముందేలేండి, అప్పుడు మాది యానివర్సరీ అప్పుడు అక్షయ తృతీయ వచ్చిందనమాట. సో ఆ రోజు స్పెషల్గా ఇది తీసుకున్నారు. ఇది జస్ట్ 6.5 గ్రామ్స్ అండి, అంతే. 6.5 గ్రామ్స్లో చాలా యూనిక్గా ఉంది డిజైన్. ఇది మాకు తనిష్క్లో తీసుకున్నాము. ఇన్విజిబుల్ చైన్ వచ్చిందనమాట. ఇంత లైట్గా ఉంది, ఎంత స్ట్రాంగ్ ఉంటుందో లేదో అని నేను వాడట్లేదు ప్రస్తుతానికి. జస్ట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అలా తీసి పెట్టాను. ఇలా బ్యాక్ చైన్ వస్తుంది, అడ్జస్టబుల్ చైన్ ఉంది. సో నెక్ వరకే ఉందండి, కానీ చాలా బాగుంది వేసుకుంటే. నాకు చాలా నచ్చింది. లేటెస్ట్ మోడల్, కొంచెం ఫ్యాన్సీగా అనిపించింది. నా పాతది ఏంటంటే ట్రెడిషనల్గా ఉంటుంది. ఇలా శారీస్ మీదకి వాటికి బాగుంటుంది. సో రీసెంట్గా తీసుకుంది ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ టైపు, ఇన్విజిబుల్ చైన్, లేటెస్ట్
మోడల్ లాగా ఉండేటట్టు తీసుకున్నాము. సో ఇవండి, దిస్ ఇస్ మై నల్ల పూసలు కలెక్షన్. సో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చూపించేది నా డైలీ వేసుకునే పుస్తల తాడండి. ఇదేంటంటే ఇంతకుముందు వేరే మోడల్ తీసుకున్నాను, కానీ అది 3 ఇయర్స్కే పాడైపోయింది, కట్ అయిపోయింది అనమాట. అందుకని రీసెంట్గా ఇది తీసుకున్నాను. అంటే నాన్ తాడ్ మోడల్ అండి. కొంచెం లైట్ వెయిట్ ఉండాలి, వేసుకున్నా కొంచెం సింపుల్గా కనిపించాలి అన్నట్టు. అలాగే అట్ ద సేమ్ టైం కొంచెం ట్రెడిషనల్గా కూడా ఉండాలి అని చెప్పి లాకెట్స్ వచ్చినప్పుడు తీసుకున్నాను. ఇవేంటంటే లక్ష్మీదేవి లాకెట్, మధ్యలో పెద్దది వస్తుంది అండ్ డబుల్ సైడ్ ఉందన్నమాట లాకెట్ అనేది. సో ఎట్ సైడ్ పడినా మనకి ఇంకా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అన్నట్టు ఇది తీసుకున్నాను. అలాగే పైన కింద కూడా చిన్న చిన్న లక్ష్మీదేవి లాకెట్స్ వచ్చాయి, అవి కూడా డబుల్ సైడే. ఇక్కడ చూడండి, అప్పుడే ఒక స్టోన్ పోయింది. సో స్టోన్స్ ఉన్నవి కాకుండా తీసుకుంటే బాగుంటుంది. కింద మాత్రం అలానే ఉంది. సో డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుందండి. 2 సైడ్స్ లక్ష్మీదేవి లాకెట్స్ వచ్చాయి. మొత్తం 6 వచ్చాయి. ఇది వేసుకుంటే ఇలా ఉంటుంది. శారీస్ కట్టుకున్నప్పుడు ఇలా అంటే ఇలా సింపుల్గా శారీలో బాగుంటుందండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.